ఏంటి మన ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి డిస్కషన్ కూడా నాకు తెలుసు. కానీ నిజంగా మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోగలిగితే, ఎందుకంటే ఒక మనిషి ఒకరికి ఒక డిపార్ట్మెంట్కి మంచి చేయాలని ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత మీరు ఇలా మాటికి రోడ్ల మీదకి వచ్చేస్తే అది విసుగు వస్తుందో లేదో మీరే ఆలోచించండి. విసుగు వస్తుందో లేదో ఆలోచించి మీరు నాకు చెప్పండి. నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకో విధంగా అనుకోకండి. ఏం మేడం గారు ఇన్నిసార్లు చెప్తారని బాధ అనిపించి చెప్తున్నాను. మీరు అడిగింది ఏది చెయ్యలేదు చెప్పండి. మీకు జీతం పెంచే విషయం సార్తో మాట్లాడతామని చెప్పాం. కానీ మీరు చెప్పినవన్నీ ఒకటి ముందు చిన్నవన్నీ తగ్గొట్టుకుంటూ వెళ్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది మీ ఇష్టం, నేను ఇంకేం చేయలేను. ఇంకెప్పుడు కూడా నన్ను మేడం ఇచ్చేయండి అది చేయండి నన్ను మళ్ళీ ప్రెజర్ పెడితే నేను సీఎం గారికి ప్రెజర్ పెట్టలేను. ఎందుకంటే ఎంతమంది మనం 1,25,000 మంది ఉన్నాం. ఒకరిద్దరు ఉన్నామా? మనం ఇంతమంది ఉన్నాం. ఇంతమంది చక్కగా సక్రమంగా ఉద్యోగం చేసుకెళ్తున్నాం. ఎవరో 10 మంది చెప్పింది విని మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చెప్తుంది ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద యాంటీగా ధర్నాక మీరు వస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి దయచేసి మీరందరూ నా సొంత సోదరిమణుల ఉద్దేశంతో చెప్తున్నాను, ఆలోచించుకోండి. ఆలోచించి ముందడుగేయండి. మీకు మీ డిపార్ట్మెంట్ల తరఫున మీకు ఎవరెవరికి ఏం కావాలి అన్నా ఖచ్చితంగా చేసి పెట్టడానికి ఎప్పటికీ నేను ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన జిల్లా ఫస్ట్ వచ్చింది తెలుసా మీకు? మన జిల్లా ఫస్ట్లో ఉంది. అలాగే ఈరోజు అన్ని కార్యక్రమాల్లో మన రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కార్యక్రమాల్లో మన ఎస్డిఎస్ 4వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో అంటే మీరందరూ అంత బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ పేరు మాకు వచ్చింది అక్కడ. కాబట్టి ఇలాగే చక్కగా పనిచేయండి, ఆరోగ్యంగా పిల్లల్ని ఉంచండి, పిల్లల్ని ఆనందంగా ఉంచండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో పాటు టీచర్ ఒక పాట పాడు, ఒక డాన్స్ వాళ్ళకి చెప్పు చేస్తే వాళ్ళకి మీకు కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. వాళ్ళతో పరిగెత్తడం మీకు ఎక్సర్సైజ్ అనేది కాదనట్లే. కానీ ఎక్సర్సైజ్ అనేది ఒక పద్ధతిలో చేస్తే మీరు హుషారుగా ఉల్లాసంగా ఉంటారు, వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా చేయండి. వచ్చాయి అది కూడా ఇప్పుడు ఇందాక సోదరు చెప్పారు. దానికి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేశారు. అది కూడా ఒక కోరికే. మనం ధర్నాలు చేసేటప్పుడు మినిస్ నుండి మెయిన్గా మార్చాలని మీకోసమే 2,000 ఇంకట్టే పెట్టాను నేను. 7,000ని డైరెక్ట్గా చేద్దాం అనుకుంటే 5,000 మంది మాత్రమే పాస్ అయ్యారు 10th క్లాస్. 2,000 మంది పాస్ కాలేదు. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. ఆ సంవత్సర కాలంలో వాళ్ళు పాస్ అయితే అది కూడా వాళ్ళకి మెయిన్ చేసేసి వాళ్ళనే టీచర్లుగా వేస్తాం ఖచ్చితంగా. జిల్లాలో మన ఐసిడిఎస్లో పెట్టాలని మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని ఐసిడిఎస్లో కూడా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లల్ని మీ సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఎందుకంటే ఒక తల్లి ఒక ధైర్యంగా, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక అభిమానంతో పర్వాలేదు ఈ అంగన్వాడీ టీచర్ దగ్గర నా పిల్లలు క్షేమంగా ఉంటారని వదిలేస్తున్నారు. కాబట్టి అంత బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నారు మీరందరూ. అలాంటి బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఈరోజు మీకు ఇబ్బందులు రాకూడదనే ఈరోజు ఇంత స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, చక్కగా 5G నెట్వర్క్తో ఇవ్వాలని ఎంత బుజ్జి పొట్ట ఏముంటది ఖాళీ. అప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు మీరు పప్పు అన్నమో ఏవో మీరు పెడతారు. కాబట్టి సాయంత్రం 3కో 4కో మీరు ఇంటికి 3 గంటలకు 4 గంటలకు పంపిస్తారు. 4 గంట 3:30 అప్పుడు వాళ్ళకి ఆ గుడ్డిచ్చి పాలు ఇవ్వండి. ఆ బొజ్జ ఫుల్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే మేము పలానా తినొచ్చామంటే మనం పెట్టింది బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో అమ్మకు కూడా చెప్తారు. లేదా మీరు ఉదయం గుడ్డు పాలు ఇచ్చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, సాయంత్రం వాళ్ళు ఖాళీగా వెళ్తున్నారు ఇంటికి వెళ్ళగానే అడుగుతారు కదా వాళ్ళు ఆకలని. 4 గంటలకు 5 గంటలకు వెళ్ళగానే అది మనం ఏం పెట్టట్టు అనిపిస్తుంది అప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ₹100 200 4 కొట్టడం మాత్రం మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే మీరు కష్టపడుతున్నారు, మీ కష్టం విలువ నాకు తెలుసు. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారో ఆ విలువ మాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. ఒకవేళ లేదు అలాగే కాబట్టి మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా చేయండి, నేనేం కాదనట్లే. కానీ ఎవరు మనకి అన్నం పెడతారు, ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరు మనకి పైకి తీసుకెళ్తారు అనేది ఆలోచన చేయమని నేను మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద వెళ్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని 26 జిల్లాల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసాం.
దానికి మనం ఆ రోజు నాతో కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఇది కార్యక్రమం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం మేమిద్దరం. అంటే మేడం చాలా బాగుంటుందండి ఇలా చేస్తే అంటే, నిజంగానే వచ్చిన వాళ్ళకి ఎలాగో మనం కొంతమందిని తయారు చేస్తున్నాం, అదేదో మనం ఈ ముస్తాబ్ కార్యక్రమంలో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. ఈరోజు మనందరం కూడా కలెక్టర్ గారికి ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కొట్టండి చెప్పట్లు పర్లేదు, చివరి ఉన్నాళ్ళు. ఒక మనిషిని పొగిడినప్పుడైనా కొట్టండి. నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 3 సార్లు జీతం ఇందాక సోదరి మన ఒక ఆవిడ మాట్లాడారు, బల్లిపేట ఆవిడ 3 సార్లు జీతం పెట్టించి చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 4వసారి పెంచాలన్నా చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు, దానిలో ఎటువంటి తేడా లేదు. కానీ ఇన్ని చేస్తున్నా ఇన్ని చూస్తున్నా మీరు మళ్ళీ ధర్నాలకు వెళ్తారు అంటే అది చాలా తప్పది. ఏం చేస్తామనంటే ఇవ్వని వాళ్ళని మీరు ఏమీ అనలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు కాలు ఎరగబెట్టి రోడ్లు అంటే ఇంట్లో ఉంచేవాళ్ళు, ఇది మాతో సహా, మిమ్మల్నే కాదు. మేము ధర్నాకి వెళ్దామని అంటే మమ్మల్ని కూడా అవసరం చేసి ఇంట్లో ఉంచేవాళ్ళు. మీ ధర్నాకు బయటకు వస్తే కాలు ఇచ్చేయడమే, ఇంకా దానిలో తేడా లేదు. ఆ టైప్లో ఉన్న వాళ్ళ దగ్గర భయపడ్డారు. అన్నీ ఇస్తున్న వాళ్ళ మీద మీరు ధర్నాలు చేస్తే ఎంతవరకు మీకు సమంజసంగా ఉంది, మీకు ఎంత ధర్మం అనిపిస్తుంది, మీకు ఎంత న్యాయం అనిపిస్తుందో నాకు అర్థం కాలే. జీతం తేడా మీకు అందరికీ కూడా తెలుసు. 10,000 గ్రామాల్లో ఉంటే టౌన్లో 12,000కి మనకు పెట్టారు. ఎందుకనంటే అవి పెట్టడం వల్ల మీరు టౌన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, మండలాల్లో ఉన్న వాళ్ళకి రాదు. ఎందుకంటే మీకు 10,000 అక్కడ లిమిట్ ఉంటే మీరు 11,500 జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీదే చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాం. అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్లకి ఏమైనా వాళ్ళని కన్సిడర్ చేస్తే బాగుంటుంది, అందరూ ఆడవాళ్లే కదా అని ముఖ్యమంత్రి గారికి ఓ రిప్రజెంటేషన్ మీ తరపున నేనే ఇచ్చాను. కానీ ఆయన కాగితం చూసి ఎస్ అనే వరకు మీరు ఆగట్లేదే. మీరు ఇలా ధర్నాలు చేసుకుంటూ వెళ్తే నేను మాత్రం ఏది అడగను సార్ని, అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా, ఇంతమంది విలేకరులు ఉన్నా, ఏదున్నా, ఎందుకంటే ఒక మనిషి ఒక మంచి చేసేటప్పుడు ఎప్రిషియేట్ చేయడం పోకుండా మీరు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయటం అనేది అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. ఇంత పూర్వం ఇన్ని ఉన్నాయా, ఇంత పూర్వం ఇవన్నీ చేశారా, ఇంత పూర్వం ఇవన్నీ వచ్చాయా, మీరే ఆలోచించుకోండి. ఎందుకనంటే మీరు ఇలా చేసుకుంటూ పోతే ఆ శాఖ మంత్రిగా నాకు చెడ్డ పేరు వస్తుందా రాదో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిసారి నేను వెళ్ళి మా అంగన్వాడీకి ఇది కావాలి అది కావాలని నేను అడిగితే మీరు ఎవరికి చెప్పకుండా చేయకుండా ఒక లెటర్ ఏమో పీడీ ముఖం మీద పారేసి మీరు ధర్నాలకు వెళ్ళిపోతే ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు చేసింది కరెక్టేనా అని, మీరు కరెక్ట్గానే చేస్తున్నారా అని. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికైనా జీతం పెంచారా? 1.5 year అయ్యింది. 1.5 yearగా పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనని, ఐసీలో ఉన్న పరిపాలనని మామూలుగా తీసుకురావడానికి అది కేవలం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు గాడిలోకి తీసుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని వడ్డీలు కట్టడం మీకేం తెలుసు అనుకుంటున్నారు? ఏ ఆఫీసు మన చేతిలో లేదు, అన్ని తాకట్టు పెట్టారు గత గవర్నమెంట్లో. వైజాగ్లో ఉన్న ఏ ఆఫీసు కూడా మన చేతిలో లేదు, అన్ని తాకట్టులో ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి దాచుకొని దోచుకొని తినేసిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ సిస్టమ్స్ అన్ని కాపాడడానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి 70 సంవత్సరాల నవ యువకుడు ఈ రోజు ఇంత కష్టపడుతుంటే ఒక మహిళగా, ఒక అమ్మగా మనం అర్థం చేసుకోకుండా మీరు మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే. ఏదో ఒక్కటే డిసైడ్ చేసుకోండి. ఈరోజు జీతం పెంచితే రేపు ఆయన ఎస్ అన్నా మీకు పథకాలు రావు, నెంబర్ 1. లేదు మాకు పథకాలు రావాలంటే జీతం పెంచడం ఆపుకోండి. 2 ఏదో ఒకటి ఆలోచించుకోండి. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోకండి. మేడం గారు అన్నారని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయకండి. ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. వెంటనే మాకు వండుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే వంట పాత్రలు అన్నీ కూడా ఇచ్చాం. అలాగే గ్యాస్ స్టవ్తో ఇబ్బంది అవుతుంది అని అంటే ఎలక్ట్రికల్ స్టవ్ కూడా పెట్టాం. చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులు డబ్బులు కావాలంటే అది కూడా ఏర్పాటు చేసాం. నాలు చేయడం, పాపం భోజనం కూడా లేకుండా ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చొని వెళ్తుండేవాళ్ళు. ఆ టైంలో మీరు ఒక 10 కోరికలు కోరారు. ఆ 10 కోరికల్లో నాకు తెలిసి 9 కోరికలు అయిపోయాయని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఒక్కటే మిగిలింది. ఏమా దీనికి గట్టి చెప్పకూడదు, ఎస్ అన్నట్ట నో అన్నట్ట? ఎందుకంటే మీరు అడిగింది మొట్టమొదటిసారిగా ఏం అడిగారంటే మాకు గ్రాడ్యుయేటీ కావాలి అన్నారు. అందరికీ టీచర్లకి, ఆయాలకి కూడా గ్రాడ్యుయేటీ ఇచ్చాము. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషి. అలాగే టాయిలెట్స్ ఏర్పాటు చేయటం, అలాగే అక్కడ ఆర్వో ప్లాంట్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా
సొంత బిల్డింగ్ ఉన్న వాళ్ళందరికీ ₹1,00,000 శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. నియోజకవర్గంలో అక్కడ పెడదాము అని అంటే ఈ ఊర్లో వద్దు, మాకు అందరికి వచ్చేస్తే అన్నారు. ఇప్పుడు నేను ఆ ఊరి పేరు చెప్తే బాగోదని చెప్పట్లేదు, వెంటనే వద్దు అన్నారు. వద్దు అని అంటే మరి ఎక్కడ పెట్టాలి? ప్రతి ఊరికి ఇలాగే అంటే కష్టం. ఊరికి కొంచెం దూరంలో ఒక 50 అడుగులు 100 అడుగుల దూరంలో మనం టవర్ పెట్టించుకుంటే ఖచ్చితంగా మీకు సిగ్నల్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఇంకా మనం పూర్వం మన ఇంట్లో టాయిలెట్స్ ఉన్నాయా? ఒకసారి గుర్తెచ్చుకోండి అందరూ. ఇప్పుడు బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాం టాయిలెట్, అసలు బోర్ ఎక్కడ ఉందని కూడా మనకు తెలియదు. అలా పెట్టుకుంటున్నాం. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. కాబట్టి సిగ్నల్స్ ఏవైనా వచ్చే విధంగా ఉంటే మీరే అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేసి చెప్పాలి. ఇక్కడ మనకి సిగ్నల్ ఉంటే మనకు బాగుంటుంది. అలాగైతే మీ అందరికి కూడా పని చాలా సులువు అవుతుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ తీసుకొచ్చి ఈ ఫోన్లు పనిచేయట్లేదు, మేము ఈ ఫోన్లతో వర్క్ చేయలేమని తీసుకొచ్చి ఇస్తే ఆ తర్వాత నిజంగా మా సోదరీమణులందరూ వాళ్ళ సొంత డబ్బులతో ఫోన్లు కొని ఇప్పటిదాకా పనిచేయడం మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అది ఢిల్లీ వెళ్ళి మన ఢిల్లీ కేంద్ర మంత్రి వర్యులు అన్నపూర్ణాదేవి గారిని అడిగి, అమ్మా ఇన్ని యాప్లు అయితే మా వాళ్ళకి కష్టం, దట్టు ముఖ్యంగా ఈ మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ కొండల పైన ఉన్నటువంటి వాళ్ళకి సిగ్నల్ దొరకదు, చాలా ఇబ్బంది అవుద్ది, కాబట్టి యాప్లు తగ్గించండి అంటే 12 యాప్లని నాకు తెలిసి 2వ 3వ యాప్లు ఉంచినట్టున్నారు, మొత్తం తగ్గించి పడేశారు ఆ రోజు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.